నమస్తే. మాతరః పితరః సర్వే, అమ్మ నాన్నలు అందరూ తమ పిల్లలకు సంభాషణ సంస్కృతం నేర్పించండి. మన పిల్లలకు సంస్కృతంలో సంభాషించడం వస్తే అనువాదం లేకుండానే భగవద్గీతను మరియు అనేక శాస్త్రాలను అర్థం చేసుకోగలుగుతారు. సంస్కృతంలో సంభాషించడం వస్తే తెలుగు, హిందీ, ఆంగ్ల పుస్తకాలను సంస్కృతంలోకి అనువాదం చేయగలుగుతారు. సంస్కృతంలో మన పిల్లలు సంభాషిస్తే సంస్కృత భాషలో గొప్ప వక్తలు, శాస్త్రవేత్తలు, కవులు, పండితులు, ఋషులు, నాయకులు, పరోపకార పరాయణులు, గొప్ప మేధావులు అవుతారు. అంతేకాదు, ఏది మూఢనమ్మకం, ఏది అంధవిశ్వాసమో చక్కగా గ్రహించగలుగుతారు. హిందూ సాహిత్యం గొప్పతనం తెలుసుకుంటారు. భారతస్య ప్రతిష్ఠేత్వే సంస్కృతం సంస్కృతిస్తథా అన్న విషయాన్ని గ్రహించగలుగుతారు. సంస్కృతంలో సంభాషించడం వస్తే సంస్కృత భాషలో ప్రణీత అనేక శ్లోకాలను, స్తోత్రాలను, సూత్రాలను అనువాదం లేకుండా అర్థం చేసుకోగలుగుతారు. పూర్వం ప్రపంచమందరూ సంస్కృతంలో సంభాషించేవారు అనే సత్యాన్ని మనసా వాచా కర్మణ త్రికరణ శుద్ధ్యా తెలుసుకుంటారు. సంస్కృతంలో సంభాషించడం వస్తే విశ్వ భాషలకు సంస్కృత భాష చేసిన ఉపకారం అర్థం అవుతుంది. మన పిల్లలు సంస్కృతంలో సంభాషిస్తే బుద్ధిగత, హృదయగత, మనోగత రోగాలు అన్నీ తొలగిపోయి గొప్ప ఆరోగ్యవంతులు అవుతారు. మన పిల్లలు సంస్కృతంలో శ్రవణం, భాషణం, పఠనం, లేఖనంలో నిపుణులైతే ఈ ప్రపంచ చరిత్ర సంస్కృత భాషలోకి రచించబడుతుంది. మన పిల్లలు సంస్కృతంలో సంభాషిస్తే సంస్కృత భాష కుల భాష, మృత భాష, మార్కుల భాష కాదని చక్కగా గ్రహించగలుగుతారు, మేధావులు అవుతారు. సంభాషణ సంస్కృతం నేర్చుకుంటే యంత్రాల వలె మంత్రాలను, పూజలను, శ్లోకాలను పఠించాల్సిన అవసరం ఉండదు. అన్ని చక్కగా అర్థం అవుతాయి. సమర్పణ సంభాషణ సంస్కృతం వార్తావాహిని. ధన్యవాదాలు.